న్యూస్ అల్లూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు. చింతపల్లి జీకేవేది మండలంలో సంక్రాంతి వేడుకలు గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడి గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటారు. ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని నైవేద్యం వండుకొని గోవులను పూజించి ముందుగా గోవులకు వండిన వంట నైవేద్యం తినిపించిన తర్వాతే వాళ్ళు తింటారు. ఆ గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉన్న శంఖదేవుడు చెట్టు దగ్గర ముందుగా పూజించి తర్వాత ఇంట్లో పెద్దలకు వస్త్రాలు పెట్టి మూలన పూజిస్తారు. ఈ పండుగ సమయంలో గిరిజనులు ఏ పని పాటుకు వెళ్లకుండా ఊరిలోనే క్రీడలు ఆడుతూ గడుపుతారు. గిరిజనులకు పూర్వ ఆచారాల ప్రకారం ఈ పండుగ 3 రోజులు దింసా నృత్యాన్ని ఆడుతూ గడుపుతారు. అలాగే వీళ్ళ ఆచారం ప్రకారం ఈ 3 రోజుల పాటు జీలుగు చెట్ల దగ్గర జీలుగు కళ్ళు ఊరి పెద్దలు అందరూ కలిసి తాగుతూ ఆనందాన్ని పంచుకుంటారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవేది మండలం రింతాడ పంచాయతీ కడుగుల గ్రామము. ఈ పెద్ద పండుగ రోజు ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. ముందుగా తల వెంట స్నానం చేసి మాకు ఆనవాయితీగా జరుగుతున్న గోమాతలకు పసుపు కుంకుమ పెట్టి దానికి మేము వండిన నైవేద్యం దానికి స్వీకరించి దర్శించుకుంటాం. మా ఆనవాయితీగా జరుగుతున్న ఈ పండుగను ఎంతో ఘనంగా మా గ్రామ పెద్దలు పూర్వీకులు ఈ నియమాలని పాటిస్తూ మా యూత్కు ఆ వరాన్ని ఇచ్చిపోయారు కనుక అది మేము పాటిస్తూ ఇది మా గ్రామాన్ని నుండి పూర్వీకులు ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. ఆ కార్యక్రమాలని నాట్యమండలిగా ఎంతో దింసా నాటకాలు అవన్నీ ఆడుతూ ఆడవాళ్ళు గొబ్బమ్మలు వేసుకొని పూజించుకుంటూ ఇది పండుగను ఘనంగా జరుపుకుంటాం. జీకేవేది మండలం రింతాడ పంచాయతీ మా కడుగుల విలేజు. మా కడుగు అంటే నా పేరు నారాయణరావు. మన భోగి పండగని మన సంక్రాంతి పండగ చేస్తాము. మన అడవిలో ఉన్నవంటి దుంప అన్నీ తెచ్చి పచ్చులకి మొత్తం తినబెట్టి మన ఉదయం తానాలు చేసి మన భక్తులని ఉదయం తానాలు చేసి పశువులందరినీ వండి పెట్టి మరి తర్వాత మేము తింటాము. అదే మన చేసిన పూర్వకాలం చేసిన పెద్దలు చేసిన ఉత్తరంగా మనం చేసుకొని జరుపుతున్నాం. మన ముందు చేసిన మన దింసాటాలు అంతా మన సరదాగా మన సంక్రాంతి పండగకి అంత సరదాగా దింసాటాలతో మనం చేసుకుంటాం పండగ. జీకేవేది మండలం కడుగుల గ్రామం. నా పేరు జర్త చిన్నారావు. మా గ్రామంలో ఈ సంక్రాంతి పండగ అంటే మా ఉత్సవంగా చేసుకుంటాం. అంటే ఈ పండగను గోమాతను పూజిస్తూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తలవంటలు అంటే స్నానం చేసి నైవేద్యాలను పెట్టుకొని గోమాతను పూజించుకుంటాం. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ మా గిరిజన ప్రాంతాల్లో జరిగే దింస నాట్యాలు ఈ ఆది పూర్వం నుండి ఉన్న ప్రోగ్రాంలను మేము చేసుకుంటాం. అలాగే అరసలు పప్పులు అన్నీ కూడా వండుకొని కుటుంబాలు అందరు కలిసి అందరు శుభ్రంగా హ్యాపీగా ఆనందంగా జరుపుకుంటాం మేము. అలాగే ఇక్కడ చిన్న పిల్ల భేదాలు ఏమి లేకుండా అందరూ శుభ్రంగా జరుపుకుంటాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.